భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. వ్యూహం సినిమా 11వ తారీఖు అంటే ఇవాళ దాకా పోస్ట్పోన్ అయింది. సస్పెండ్ చేశారు. యాక్చువల్గా 11 దాకా సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదని చెప్పి ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చారు, మధ్యంతర ఆర్డర్ సస్పెండ్ చేస్తారు. ఇది ఏం సస్పెండ్ చేశారు? వాళ్ళ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ఇచ్చిన ఆర్డర్ని సస్పెండ్ చేస్తూ కోర్టు వాడు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చారు. దాన్ని 11వ తారీఖుకి పోస్ట్పోన్ చేశారు. ఇవాళ డిస్కషన్ అవ్వాలి, దాన్ని బట్టి రిలీజ్ చేయాలా లేదా అని డిసైడ్ అవ్వాలి. యాక్చువల్గా నారా లోకేష్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది మా పరువుకి నష్టం కలిగించేలా ఉంది, ఈ ఫిల్మ్ రిలీజ్ చేయడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందని వాడు అంటున్నారు. అది కొంతమంది కరెక్టే. ఆ ఫిల్మ్ కానీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఒపీనియన్ చాలా మందికి మారచ్చు అవకాశం ఉంది. సో ఎలక్షన్ మూమెంట్లో ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి నష్టం చేకూరుతుంది. కానీ ఆ ఫిల్మ్ దాని రిలవెన్స్ కూడా ఇప్పుడు కాకుండా తర్వాత చూపిస్తే దాని వల్ల ఉపయోగం లేదు. ఎలక్షన్ అయ్యేదాకా ఉంచండి అని అనుకోండి జడ్జి గారు. ఎలక్షన్ అయిన తర్వాత ఎవరి చోటు దాని రిలవెన్స్ పోదు. అదొకటి. దాంట్లో నిజానిజాలు ఎంత ఉన్నాయి, కల్పితాలు ఎంత ఉన్నాయి, పరువు నష్టాలు ఎంత జరుగుతాయి, తర్వాత డైరెక్ట్గా అంటున్నాడా, ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడా, ఇలాంటివన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. అంటే సినిమా చూస్తే కానీ తెలియదు. అంటే మనం డైరెక్ట్గా టీడీపీని పేరు పెట్టి ఆయన ఏమైనా ఉండకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టండు, ఏదో పేర్లు మారుస్తారు. కాకపోతే వాళ్ళు చేసే పని బట్టి మనకి అర్థమైపోతుంది బాబు గారు చేసినట్టు. అలా అర్థమైందంటే కొంత ఫ్యాక్ట్ ఉన్నట్టే. ఇలాంటివన్నీ చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మరి అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొంగ తడుకున్నాడు అంటారు కదా. అంటే నిజంగా అతను చేసింది అన్నీ కరెక్ట్ అయితే భయపడాల్సిన అవసరం ఉంది బాబు గారు. సో అంటే కొంత నిజాలు చెప్తుందా, సగం నిజాలు చెప్తుందా, లేకపోతే అబద్ధాన్ని నిజంగా చూపిస్తుందా, ఇలాంటివన్నీ చాలా డెప్త్లోకి వెళ్తే కానీ తెలియదు. ప్రజలు నిర్ణయించుకోవాల్సిన విషయం అది ధైర్యంగా అడిగితే ఆయనకైతే ఏ విధమైన భయం లేకపోతే ధైర్యంగా వదిలే చూసుకుని మీరే నిర్ణయించని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అది అబద్ధం అనుకోండి, అందరికీ అసహ్యం వస్తుంది. ఏంటి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమా చేశాడని చెప్పి కోపం వచ్చి ఇంకా ఓట్లు ఎక్కువ పడతాయి బాబుగారి. అదొక అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, నెగిటివ్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఒక మంచివాడిని మోదీ గారిని చూడండి, బూతులు తిట్టారు, ఏదో అన్నారు, మోత్కా సౌదాగర్ అన్నారు, చాలా మంది చంపేసామన్నారు, ఇదన్నారు. ఏమైంది? తిరగేసి వాళ్ళకే తగిలింది దెబ్బ. అలాగా చంద్రబాబు నాయుడు కూడా భయపడవలసిన పని ఉండదు, వదిలేసి చూడమనండి, ఏమవుతుందో అప్పుడే చూద్దాం. ప్రజలే తెప్పిస్తారు. ఏమంటారు? మీ అభిప్రాయం కామెంట్స్ తెలపండి. జై శ్రీరామ్.